నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అన్నారు మహాకవి గురజాడ. కానీ ఆ దేశం మాత్రం ప్రపంచం అంటే ముస్లింల ప్రపంచాన్ని ఏలాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తోంది. ఆ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎంతగానో సహకరిస్తే ఉచ్చ నీచాలు మరిచి ఇండియాను దొంగ దెబ్బను తీయాలనుకుంటోంది. కల్లోల పరిస్థితుల్లో దేశంగా నిలదొక్కునేందుకు చేసిన సాయాన్ని మరిచి ఇప్పుడు దొంగ దెబ్బ తీయాలనుకుంటోంది. పొరుగున ఉన్న ముస్లిం దేశాలకు సపోర్ట్ చేస్తోంది. అంతేకాదు ఆ దేశాలకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతోంది. ఇండియాతో యుద్ధం చేయండి అంటూ ముస్లిం దేశాలను రెచ్చగొడుతోంది. అంతకంతకు ఉసిగొలుపుతోంది. అయితే నేరుగా ఇండియాతోనే తలపడొచ్చుగా అనేదేగా మీ డౌట్. కానీ ఆ పని మాత్రం చెయ్యదు. ఓవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మరోవైపు టర్కీ, 3 దేశాల ముదనష్టపు కూటమి ఇండియాను ఇబ్బంది పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఎర్రకోట నుండి కాశ్మీర్ వరకు భారతదేశ ఉగ్ర దర్యాప్తులు టర్కీ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఎర్రకోట పేలుళ్ల దర్యాప్తు ప్రమాదకర ఎపిసోడ్ను ఓపెన్ చేస్తున్నాయి. దర్యాప్తు ఎటు నుంచి ఎటువైపుకు వెళ్తున్న నిఘా వ్యవస్థలకు టర్కీ పేరు పదే పదే వినిపిస్తోంది. ఢిల్లీ పేలుళ్లలో అనుమానాస్పద కాల్స్ నుంచి కాశ్మీర్ అసమ్మతివాదులకు మద్దతు వరకు ప్రతి స్టెప్లో టర్కీ నిడా క్లియర్గా కనిపిస్తోంది. ఒకప్పుడు టూరిజం పెట్టుబడులు, రక్షణ ఒప్పందాలతో భారత్ ద్వారా భారీగా లాభపడ్డ టర్కీ ఇప్పుడు పాకిస్తాన్కు సైనిక మద్దతు, కాశ్మీర్పై దూకుడు భారత వ్యతిరేక కథనాలను ప్రచారం చేస్తూ చలి కాచుకుంటోంది. క్లిష్ట పరిస్థితుల్లో చేయూతనిచ్చిన భారత్కు కృతజ్ఞత మరిచి పొరుగునున్న ముస్లిం దేశాలను ఇండియాపై యుద్ధం చేయమని ఇంధనం అందిస్తూ ఆయుధాలు సమకూర్చుతోంది టర్కీ. ఇండియాను చుట్టుముట్టే కుట్రలు పన్నుతోంది. ఢిల్లీ పేలుళ్ల నుంచి కాశ్మీర్ అసమ్మతి వరకు ప్రతి దర్యాప్తులో టర్కీ జాడలు కనిపిస్తున్నాయి. ఇది భారత్ భద్రతను ప్రమాదంలో నెట్టేసే పెద్ద ప్లాన్. ఒటోమన్ వారసత్వపు కలలు, ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించాలన్న ఆశలు, ప్రాంతీయ సంఘర్షణల్లో గెలుపు కోసం చేసిన రోత పరులతో ఇండియాను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశం టర్కీలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇలాంటి దుర్మార్గాలను టర్కీ ఇంకెంతకాలం చేస్తోంది, ఇంకెంత దూరం తీసుకెళ్తోంది అన్నది ఇప్పుడు కీలకం. ఢిల్లీ పేలుళ్ల చుట్టూ జరిగిన దర్యాప్తులు అన్నిటిలోనూ బయటపడిన అనుమానితుల గురించి సోదరులు ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగు చూశాయి. గత కొన్నేళ్లుగా టర్కీ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బాహాటంగా రంకెలు వేస్తోంది. భారతదేశాన్ని ఇరుకున పెట్టేలా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వటంలో, కశ్మీర్ ఏర్పాటువాదుల భావాలను ప్రపంచమంతటా ప్రచారం చేసేందుకు భారతదేశంలో ముస్లిం బాధితుల కథనాలను ఆ దేశంలోని మీడియా ద్వారా ప్రచారం చేయడంలో టర్కీ ఇప్పుడు ముందు వరుసలో ఉంది. ఇటీవల భారత సైన్యం అపాచీ హెలికాప్టర్లను మోసుకువెళ్లే AN-124 ఫ్లైట్ను వెంబడించి ఇండియాతో స్నేహాన్ని టర్కీ పూర్తిగా వదిలేస్తోందని తేట తెల్లమైంది. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై నివేదికలు, దర్యాప్తులు, 2 ప్రధాన నిందితులు డాక్టర్ ఉమర్ మహ్మద్, డాక్టర్ ముజ్మల్ ఉకాసా అనే మారు పేరుతో టర్కీలోని అంకారాలో ఉన్న హ్యాండర్ల ద్వారా గైడెన్స్ లభించినట్టు రుజువైంది. ఢిల్లీ పార్కింగ్ స్థలం, పేలుడు స్థలం సమీపంలో 68 అనుమానాస్పద మొబైల్ నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయని పాకిస్తాన్ టర్కీకి కాల్స్ పంపించినట్లుగా దర్యాప్తులో తేలింది. కానీ ఇండియా నేరుగా ఏ దేశంపైనా ఆరోపణలు ఇప్పటి వరకు చేయలేదు. అంతర్గత కోణాలపై ఫోకస్ పెట్టి అసలు గుట్టును రాబట్టాలనుకుంటోంది. ఈ పరిశోధనను టర్కీ ఖండించింది. అబ్బే, మా పాత్ర ఏమీ లేదండి, అలాంటి ఆలోచనలు తాము చేయడం లేదండి. భారత్లో ఉగ్రవాద చర్యలతో టర్కీకి సంబంధాలు ఉన్నాయని, ఉగ్ర గ్రూపులకు లాజిస్టికల్, దౌత్య, ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని కొన్ని భారతీయ మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయని టర్కీ గగ్గోలు పెడుతోంది. ఇక 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్న బ్యాడ్ ప్రాపగాండా అంటూ టర్కీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ప్రచారం చేస్తోంది. తమను ఇరుకున పెట్టడం దుర్మార్గం, అన్యాయం అంటోంది. తాము ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు పూచికపుల్ల సాయం కూడా చేయలేదంటోంది. ఇదంతా నాణానికి ఒకవైపు ఉంటే, మరో ఆసక్తికర ఘటన మనం గుర్తు చేసుకుంటే టర్కీ అసలు రంగు ఏంటో మనకు అర్థమవుతోంది. ఐదేళ్ల క్రితం 2020లో గ్రీన్ జర్నలిస్ట్, రక్షణ విశ్లేషకుడు యాండ్రియాస్ మౌంట్ మాటల్లో టర్కీ గురించి అసలు విషయం వెల్లడైంది.
ఏఎన్ఎఫ్ ద్వారా అందిన సమాచారం ప్రకారం సిరియా నేషనల్ ఆర్మీలో భాగమైన సులేమాన్ షా బ్రిగేడ్ కు నాయకత్వం వహిస్తున్న అబూ ఎంసా జిహాదీలకు స్పష్టమైన సందేశం ఇచ్చాడు. కశ్మీర్ విషయంలో టర్కీ ఆందోళనను అందరూ మద్దతు ఇవ్వాలని నార్త్ సిరియా నగరమైన ముఠా సభ్యులకు చెప్పిన విషయాన్ని సదరు జర్నలిస్ట్ కోట్ చేశాడు. ఇది అతిశయోక్తిగా కనిపించవచ్చు, కానీ ముమ్మాటికి నిజం. ఆ వ్యాఖ్యలకు బలాన్ని ఇస్తూ టర్కీ మద్దతు ఇచ్చే మరో ఉగ్ర సంస్థ హమాస్ సభ్యులను ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో తిరుగుతూ కనిపించారు. ఇది ఎంతమాత్రం యాదృచ్ఛికం కాదు. 2019 జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నాటి నుంచి ఇండియాపై టర్కీ యుద్ధ ధోరణి కొనసాగిస్తూ ఉంది. ఇండియాను ఇరుకున పెట్టేందుకు ఏ ఛాన్స్ కూడా మిస్ చేసుకోవడం లేదు. దశాబ్దాల తర్వాత అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రసంగంలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన నాటి నుంచి ఇండియాపై దాడి టర్కీ ఏదో ఒక రకంగా పెడబొబ్బలు పెడుతూనే ఉంది. అంతర్జాతీయ వేదికలపై తాజాగా ఈ ఏడాది కూడా ఈ విషయాన్ని ఎర్దోగన్ లేవనెత్తాడు. 2020లో పాకిస్తాన్ పార్లమెంట్ ఉమ్మడి సమావేశం ప్రసంగంలో ఎర్దోగన్ టర్కీకి కాశ్మీర్ సమస్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసే విషయంలో పాక్కు టర్కీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించాడు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టర్కీ మీడియా భారత్పై నిరంతరం విమర్శలను కొనసాగిస్తూనే ఉంది. కాశ్మీరీ అంశం ఒక్కటి మాత్రమే కాకుండా భారత్లో సాధారణంగా ముస్లిం బాధ్యతలని హిందువుల నుంచి దాడులు ఫేస్ చేస్తున్నారంటూ కట్టుకథలను ప్రచారం చేస్తూనే ఉంది. ఒక సెపరేట్ సెక్షన్ పెట్టి మరీ ఇండియాను బ్లేమ్ చేసే పనులను టర్కీ పెద్దలు నిర్వహిస్తున్నారని క్లియర్గా తెలుస్తోంది. టర్కీ తన భూభాగంపై కాశ్మీర్ వేర్పాటు వాదులకు లాజిస్టికల్ సపోర్ట్ అందిస్తోంది. సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతిస్తోంది. కాశ్మీర్ అసమ్మతి వాదులకు ఆతిథ్యం అందిస్తోంది. కాశ్మీర్ నుండి అనేక మంది జర్నలిస్టులు, మేధావులు, కార్యకర్తల సమావేశాలు, సెమినార్లకు ఫైనాన్స్ చేస్తోంది. అంతేకాదండోయ్, వారిని మహారాజా పోషకులుగా చూసుకుంటూ తామేదో ప్రపంచ సేవ చేస్తున్నట్లు, ముస్లిం కాజ్ కోసం పనిచేస్తున్నట్టు టర్కీలోని మత మౌఢ్యులను సంతోషపెట్టి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని, తన పార్టీని పటిష్టం చేసుకోవాలని ఎర్దోగన్ భావిస్తున్నాడు. కశ్మీరీలు టర్కీ వచ్చిపోయేందుకు ఆర్థిక సహాయం చేస్తూ అగ్గిరాజేస్తోంది. కశ్మీరీ ఏర్పాటు వాదనలకు సహాయకారిగా ఉండటం వల్ల టర్కీకి పాకిస్తాన్ నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఘటనలు టర్కీ నిజస్వరూపం ఇండియాకు తేట తెల్లమైంది. భారత్తో మంచి సంబంధాల కారణంగా టూరిజం పెట్టుబడుల నుండి వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందింది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాల కారణంగా లబ్ధి పొందింది. అలా ఇండియా నుంచి మేలు పొందుతూ కూడా తాను మాత్రం మొదటి నుంచి పాకిస్తాన్కు తీవ్రవాదులకు సహకరించడమే అజెండాగా పెట్టుకుంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఎలాగో టర్కీను చూస్తే అర్థమవుతోంది. అందుకు ప్రధాన కారణం ఒకటే, మతం ముమ్మాటికి మతమే. టర్కీ పాలక ఏకేపీ మతం ఆధారంగా ఏర్పడిన పార్టీ, ఇస్లామిక్ ఛాందసవాద భావజాలంతో నడుస్తున్న పార్టీ, భయంకరమైన ముస్లిం సంస్థతో అనుబంధం ఉన్న పార్టీ. టర్కీ వ్యవస్థాపక పితామహుడు ముస్తాఫా కెమాల్ ఎంచుకున్న లౌకికవాద మార్గం నుండి మరింతగా ఇస్లామిక్ ఛాందసవాదం వైపు మొగ్గు చూపడానికి దేశాన్ని అనుమతిస్తోంది. అయితే దీన్ని మెజారిటీ టర్కీ ప్రజలు ఆమోదించడం లేదు. కానీ నియంత పాలకుడిగా ఉంటే తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే ప్రజాభీష్టం అంటూ కథలు చెప్పి ప్రజలను మురిసిపోయేలా చేయటం చరిత్రలో మనకు కనిపిస్తూనే ఉంది. ముస్లిం ప్రచారానికి నాయకత్వం వహించిన ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన ఎర్దోగన్ అదే తనకు లైఫ్ లైన్ అని భావిస్తున్నాడు. టర్కీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఛాంద్రసవాదం వైపు మొగ్గు చూపుతున్నాడు. యూరప్ అంతటా అభివృద్ధికి పవర్ సెంటర్లుగా అడుగులు వేస్తుంటే టర్కీని మాత్రం ముస్లిం గుర్తింపు ఆధారంగా ఎగదోస్తున్నాడు. దేశంలో సొంత పార్టీపై తిరుగుబాటు ప్రజల నుంచి చీత్కారాలతో మసగబారిన ఎర్దోగన్ ఇప్పుడు తన ముందున్న ఏకైక ఆప్షన్ తాను ముస్లిం ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నానని కలరింగ్ ఇచ్చుకోవాలని చూస్తున్నాడు. పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో ఎర్దోగన్ సర్కార్ ప్రపంచ ముస్లిం రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. యూరోపియన్ యూనియన్ దేశాలు క్రైస్తవ ప్రత్యేకతను కాపాడుకుంటున్నప్పుడు తాను ముస్లిం ఎజెండా ప్రకారం నడుచుకుంటే తప్పేంటన్న వెర్షన్ను ఫోకస్ చేస్తోంది.
మొత్తంగా అమెరికా, చైనా తర్వాత టర్కీ, పాకిస్తాన్ అతిపెద్ద ఆయుధాల అమ్మకందారుగా నిలుస్తోంది. 2018లో టర్కీకి చెందిన STM డిఫెన్స్ టెక్నాలజీ పాకిస్తాన్ నావికాదళం కోసం అధునాతన 4 కార్వెట్ల కోసం $1 బిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెండు వైపులా క్రమం తప్పకుండా ఉమ్మడి సైనిక విన్యాసాలతో నాకు నువ్వు నీకు నేను అంటూ ప్రేమను రంగరింపు చేస్తుంది. ఇక్కడో విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవటం ద్వారా పాకిస్తాన్ డిఫెన్స్ రంగంలోకి టర్కీ చేరబోతుందని తెలుసుకోవచ్చు. బయటకు మనమంతా రెంకెలు వేస్తూనే బిజినెస్ డీల్స్ కూడా ఎంచక్కా చేసుకుంటోంది టర్కీ. పాకిస్తాన్ నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ పరిశోధన అభివృద్ధి కోసం డ్రోన్ తయారీదారు బేకర్తో షరీఫ్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. టర్కీ పాకిస్తాన్ కు F-16 ఫైటింగ్ ఫాల్కాన్ జెట్లను సరఫరా చేస్తోంది. భారతదేశానికి మరింత ఆందోళనకరమైన విషయం ఏంటంటే టర్కీ మన తూర్పున బంగ్లాదేశ్లో కూడా సైనిక స్థావరాన్ని విస్తరిస్తోంది.